ఇలా బ్రేకింగ్ చూసిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకైలమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనలో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఇక భవన నిర్మాణదారు అరవింద్ రెడ్డి, అదేవిధంగా సైట్ ఇంజనీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, అదేవిధంగా గుత్తేదారుడు రాజేష్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 6గురిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక బాచుపల్లిలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి 7గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ చూసిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకైలమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనలో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, అదేవిధంగా సైట్ ఇంజనీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారుడు రాజేష్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 6గురిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక బాచుపల్లిలో భారీ వర్షానికి నిర్మాణంలో భవనం ప్రహరీ గోడ కూలి 7గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మధుకి సిలిండర్ తీసుకో. ఈ సామాన్లు అన్నీ తీసారా? సిలిండర్ తీసుకో. గోడ ఉండిందన్న గోడ, ఈ గోడ కూడా చూసిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకైలమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనలలో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజనీరింగ్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారుడు రాకేష్, అదేవిధంగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు చేసిన 6గురిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక బాచుపల్లిలో భారీ వర్షానికి నిర్మాణం భవనం ప్రహరీ గోడ కూడి 7గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి బాచుపల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మిస్తున్నటువంటి రైస్ బిల్డింగ్ కి సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ కూలీ దాదాపుగా కూడా 7గురు కూలీలు ఇక్కడికక్కడే దుర్మరణం పొందినటువంటి ఘటన మనం నిన్న చూసాం. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా కూడా కూకట్పల్లి ఏసీపీ టేక్ ఓవర్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో కూడా నిందితులకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి వాటికి వాళ్ళను కోర్టుకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భవన నిర్మాణుడు ఎవరైతే ఉన్నారో అరవింద్ రెడ్డితో పాటుగా సైట్ ఇంజనీర్ తో పాటుగా ప్రాజెక్ట్ ఇంజనీర్లను కూడా అదుపులోకి తీసుకొని మొత్తం 6గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 6గురిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కూలీలకు సంబంధించి 7గురికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్తే 7గురు వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, బీహార్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కూలీలు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. అందులో 2 మహిళలతో పాటుగా ఒక 4 ఏళ్ల చిన్నారుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం బాచుపల్లిలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి అక్కడికక్కడే 7గురు అక్కడికక్కడే దుర్మరణం పొందినటువంటి ఘటనలో భాగంగా 6గురు నిందితులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి దాని కింద మొత్తం కూడా ఏదైతే ఇసుకను పోసిన నేపథ్యంలో కూడా అది వర్షానికి కుంగిన నేపథ్యంలో 2 రోజుల క్రితమే నిర్మించినటువంటి నేపథ్యంలో కూడా కుంగినటువంటి వాల్ అక్కడికక్కడే కూలిపోవడం వల్ల
కూలీలు మరణించారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. నేపథ్యంలో కూడా సైట్ ఇంజనీర్ తో పాటుగా ఒక భవన నిర్మాణంలో ఉన్నటువంటి భవన నిర్మాణుడు అరవింద్ రెడ్డితో పాటుగా సైట్ ఇంజనీర్ ని కూడా పోలీసులు అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. వీళ్ళందరినీ మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపడతా ఉన్నారు. సైట్ ఇంజనీర్ సతీష్ తో పాటుగా అరవింద్ రెడ్డి, అదేవిధంగా మనం చూసుకుంటే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇంజనీర్ గా ఉన్నటువంటి రాజేష్ ను కూడా సహా మరొక ఇద్దరిపై మొత్తం పూర్తిగా కూడా 6గురిని అదుపులోకి తీసుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారికి ఏదైతే బాధిత కుటుంబాలకు సరైనటువంటి న్యాయం చేకూరే విధంగా చూసుకుంటామంటూ కూడా పోలీసులు భరోసా ఇస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్ర వలస కూలీలు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి మనం చూస్తే నిన్న సాయంత్రం వరకు వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కూడా వాళ్ళ మృతదేహాలని వారి ప్రాంతాలకు నేరుగా ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడతా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే భవన నిర్మాణ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ కి సంబంధించి పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించిన మృతదేహాలను కూడా ఈ రోజు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఒక 4గురికి సంబంధించినటువంటి మృతదేహాలను, నిన్న రాత్రి మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 2 మృతదేహాలని తరలించిన నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్, బీహార్ కి సంబంధించినటువంటి మృతదేహాలను ఈ రోజు తరలిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎటకెలకి ఆ నిందితులు మాత్రం 6గురిని అరెస్ట్ చేసి మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు వారు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్.